వృకాసురుడు. పూర్వం వృకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వృకము అంటే తోడేలు. అది సాధు జంతువుల్ని మింగేసే క్రూర మృగం. వృకాసురుడు కూడా తోడేలుకు మళ్ళే లోకంలో ఉండే సాధు జనాల్ని పీడించి హడలుగొడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికో దుర్బుద్ధి పుట్టింది. చచ్చు మనుషుల్ని, చచ్చు దేవతల్ని బాధ పెడితే ఏముంది? నేను ఏడిపించదలుచుకుంటే మహాదేవుణ్ణి పిలిపించుకుని గొప్పగా తిరిగే ఆ శివుణ్ణి ఏడిపించాలి అనుకున్నాడు. అదే సమయానికి నారద మహర్షి ఆ దారిన వచ్చాడు. వృకాసురుడు ఆ మహర్షికి నమస్కరించి, స్వామి, నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలనుంది. మార్గమేమిటి అని అడిగాడు. నారదుడు, భగవంతుని వశం చేసుకోవాలంటే ఎవరికైనా ఒక్కటే మార్గం. అదేమిటంటే తపస్సు చేయటం. చాలా శుచివై ఉండి దీక్షతో తపస్సు చేయి. శివుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాడు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. వృకాసురుడు సరే అని చెప్పి నదిలోకి వెళ్ళి స్నానం చేసి తపస్సు చేశాడు. ఎన్నాళ్ళకి శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కు మూసుకుని ఉత్తుత్తి తపస్సు చేస్తే లాభం లేదని తలచి వృకాసురుడు ఒక క్రొత్త పద్ధతి కనిపెట్టాడు. ఒక పెద్ద హోమగుండం తయారు చేసి తన శరీరంలోంచి మాంసఖండాలు కోసి ఆ గుండంలో వేయటం మొదలెట్టాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. తన శరీరంలో మాంసం అంతా కోసి గుండంలో వేసిన శివుడు ప్రత్యక్షం కాకపోవటం చూసి వృకాసురుడికి ఇంకా పట్టుదల ఎక్కువై ఒక సాహసం చేయబోయాడు. ఏమిటంటే తన తలనే నరుక్కొని హోమం చేయాలని. అందుకు సిద్ధపడ్డాడు కూడా. ఇదంతా కనిపెడుతున్న శివుడు ఇక ఆలస్యం చేయలేదు. తక్షణం ప్రత్యక్షమై, వృకాసురా, నీ సాహసానికి మెచ్చుకున్నాను. లేవయ్యా ఇంకా. అయ్యో పాపం, శరీరంలో ఉన్న మాంసం అంతా కోసి హోమం చేశావే. నేను అనవసరంగా ఆలస్యం చేశాను. అయితేనేంలే, వచ్చానుగా ఇప్పుడు. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఏం వరం కోరుకోవాలో వృకాసురుడు మొదట ఆలోచించుకున్నాడు. స్వామి, మీరు నాకు దర్శనం ఇవ్వటమే చాలు. నాకు వరాలెందుకు? అయినా మీరు కోరుకోమన్నారు గనుక కోరుకుంటున్నాను. చూడండి, నా చెయ్యి తీసుకెళ్లి ఎవడి నెత్తి మీద పెడతానో వాడి తల 1000 వ్రక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి అన్నాడు. వాడి కోరిక వినేటప్పటికీ శివునికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి వెర్రివాడు, ఇంత శ్రమపడి తపస్సు చేసి చివరికి నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరం అడిగాడేమిటి అనుకున్నాడు శివుడు. ఉండబట్టలేక, ఇదేమిటోయ్ ఇలా కోరావు అని కూడా అడిగేశాడు. అందుకు వృకాసురుడు, వరం అడగమన్నావు కనుక అడిగాను. ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వలేనని చెప్పి పోరాదా అన్నాడు. నేను వరం ఇవ్వలేకపోవటం ఏమిటి? ఇచ్చాను, పుచ్చుకో. నీ కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది అని చెప్పి శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి వెళ్ళిపోబోయాడు. తక్షణమే వృకాసురుడు వెకిల్ నవ్వుతూ, ఏమయ్యోయ్ మహాదేవా, ఆగు. ఈ వరం నీ కర్మకాలే ఇచ్చావు. నిన్ను ఏడిపించడానికే ఈ వరం కోరుకున్నాను. ఆగు. నా చెయ్యి మొదట నీ నెత్తిపై పెట్టి ఈ వరప్రభావం ఎలా ఉంటుందో పరీక్షిస్తాను అంటూ శివుడి మీదకు దూకాడు. ఇది చూచి శివుడు హడిలిపోయాడు. ఆయన చటుక్కుని తప్పించుకున్నాడు గాని లేకపోతే వృకాసురుడి చెయ్యి ఆయన తల మీద పడి నాశనమైపోవాల్సిన వాడే. ఎంత కృతజ్ఞుడు అనుకుంటూ శివుడు పరిగెత్తడం మొదలెట్టాడు. వృకాసురుడు శివుడి వెంట పడ్డాడు. మాంసపు కండల్ని కోసి ఇచ్చేయటం వల్ల, ఉపవాసాలు చేసి సుఖించి ఉండటం వల్ల కొంత నీరసంగా ఉన్నాడు. కానీ లేకపోతే వృకాసురుడు శివుణ్ణి అందుకోగలిగేవాడే. ముందు శివుడు, వెనక వృకాసురుడు పరిగెత్తి పోతుండడం ఆకాశం మీద నుంచి విష్ణులోకానికి వెడుతున్న నారద మహర్షి చూశాడు. ఆయన తన దివ్య దృష్టి వల్ల జరిగిన సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. వీడికి తపస్సు చేయవలసిందని ఆలోచన చెప్పింది నేనే కదా. కానీ ఈ దుర్మార్గుడు తపస్సు ఇందుకోసం చేశాడన్నమాట. మంచివాళ్ళు పరోపకారం కోసం తమ శక్తులు వినియోగిస్తే దుర్మార్గులు తమ శక్తుల్ని ఇలా దుర్వినియోగం చేస్తారు అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న పరమశివుణ్ణి ఏదో విధంగా రక్షించాలి పరమశివుణ్ణి రక్షించాలంటే మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకొని నారదుడు తక్షణం వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో సంగతంతా చెప్పేశాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది. అయితేనేం నారదుడు సంగతి చెప్పడంతోనే చటుక్కుని లేచాడు. ఏమంటే తన తోటివాడు శివుడు, త్రిమూర్తుల్లోనూ ఒకడు, బ్రహ్మదేవుని చేత సృష్టి చేయబడ్డాడు. బ్రహ్మదేవుని చేత సృష్టి చేయబడ్డ ఈ లోకాలన్నీ విష్ణుమూర్తి కాపాడతాడు. ఈ లోకాల పని అయిపోయాక శివుడు వాటిని ఇంక పనికిరావు అని నాశనం చేస్తాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ ఇలా నాశనం చేయవలసిన శివుడే ఇప్పుడు తలపని తలంపుగా ఒక కృతజ్ఞుడి చేతిలో నాశనం అయిపోతే ఎలాగా? విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరాడు.
ఒక పొట్టి బుడుగు వేషం వేసుకొని వృకాసురుడు శివుణ్ణి వెతుక్కుంటూ వెడుతున్న చోటుకొచ్చాడు. ఆ కపట బ్రహ్మచారిని వృకాసురుడు చూచి ఆయాసం చేత రొజ్జుకుంటూ ఆగి, ఏమబ్బాయ్, నీకు శివుడెక్కడైనా కనపడ్డాడా? పిరికి పంద, ప్రాణాల అరచేతిలో పట్టుకు పారిపోతున్నాడు అన్నాడు. అందుకు ఆ బ్రహ్మచారి, శివుడా, కనపడ్డాడు. ఆ కొండమాటున ఎదురయ్యాడు. ఎందుకయ్యా, ఎవరో తరుముకొచ్చినట్లు పరిగెత్తుతున్నావు అని అడిగాను కూడాను. అందుకైనా, నా భక్తుడు ఉరుకుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు. కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది గనుక ముట్టుకొనిచ్చేవాణ్ణి. కానీ వాడి ఒళ్ళంతా మాంసపు కండలు కోసేసిన పుండ్లతోటి కంపు కొడుతూ అసహ్యంగా ఉంది. ఆ ఫలాన్నే ముట్టుకుంటానని పట్టుపట్టకపోతే దగ్గరగా నది ఉంది కదా, ఆ నదిలోకెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఒక్క మాటు కడిగేసుకొని స్నానం చేసి శుచిగా రాకూడదా? అలా వచ్చి ముట్టుకుంటానంటే నేను మాత్రం వద్దంటానా అన్నాడు. అవునుగాని నీకీ మాత్రం తోచింది కాదేమిటోయ్? ఎంత లేదన్నా దేవుడాయరు గదా శివుడు, అతన్ని స్నానం చేయకుండా ముట్టుకుంటారటోయ్ అన్నాడు బ్రహ్మచారి. వృకాసురుడికి మాట వినేటప్పటికీ తాను నీళ్లు పోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటానటం పొరబాటే అనిపించింది. ఇదేమిటి, శాస్త్రాలు వేదాలు చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి? ఏటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చి సూర్యునికి అర్ఘ్యం చేసి శుచినై వస్తాను. అప్పుడు శివుడు తనంతట తానే వచ్చి ముట్టుకోవై అంటాడు. గోళ్లతో తిరిపోయేదానికి గొడ్డలు తేవటం ఎందుకు అని ఆలోచించి నదికెళ్ళి కంఠం లోతు వరకు దిగి మునగటానికి ముందు జుట్టుముడి విప్పుకుందామని చేయి తలపైకి పోనిచ్చాడు. ఇంకేముంది, దుర్మార్గుడికిచ్చిన వరం ఇట్టే పనిచేసింది. తక్షణం వృకాసురుడి తల 1000 వ్రక్కలై వాడు నాశనమైపోయాడు. తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి ఈ సంగతేమీ తెలియక ఇంకా పరిగెడుతూ ఉన్న పరమశివుణ్ణి కలుసుకొని, ఆగవయ్యా, ఇంక పర్వాలేదు అని జరిగిందంతా చెప్పాడు. శివుడంత వాణ్ణి రక్షించావు బాబు, శివుడంతా విని, రక్షించావు బాబు, నన్నే కాదు లోకాలన్నింటినీ రక్షించావు. లేకపోతే ఈ దుర్మార్గుడు కనపడిన వాడినల్లా నాశనం చేసేవాడు అన్నాడు. అందుకు విష్ణువు, నిజమే, కనుకనే నువ్వు దుర్మార్గులకి అలాంటి వరాలు వీలైనంత వరకు ఇవ్వకుండా ఉండాలి అని చెప్పి శివుణ్ణి కైలాసానికి పంపేసి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.